సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో ప్రోటోకాల్ చిచ్చు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పట్టుకున్న నారాయణపేట జిల్లా పోలీసులు. వివరాలు మీడియాకు వెల్లడి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుట్టపై గత రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత 17 ఏళ్లుగా జరుగుతున్న ఆనవాయితీ ప్రకారం స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి ఊరేగింపులో కలశాల పూజ ప్రత్యేకతను సంతరించుకుంది. అదేవిధంగా శోభాయాత్రలో స్వామివారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఊరేగింపు అనంతరం రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ మహాపడి పూజ కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం తిరుపతి నుంచి వెంకటేశ్వర గురుస్వామి నేతృత్వంలో కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మాలధారణ వేసిన అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలు చేస్తూ స్వామివారి పూజకు హాజరయ్యారు. కార్తీక మాసములో కార్తీక మాసములో పాటిస్తూ కొండలన్నీ దాటి దాటి అయ్యనే చూడాలి. ఈ పాట ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసింది, యేసుదాస్ గారు పాడిన. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. దేశంలోనే అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా కఠోరమైనటువంటి దీక్ష ఇది. ఎన్నో నియమ నిబంధనలు ఉన్నటువంటి గొప్ప దీక్ష ఇది. కేవలం ఇది పూజ చేసి 40 రోజులు దీక్ష చేస్తే మాత్రమే
ఆ దీక్ష కొరకు 40 రోజుల గురించి మాత్రమే ఉన్నది కాదు ఇది. భగవంతుడు మనిషిలో ఒక మార్పు రావాలి, మనసులో ఈర్ష్య ద్వేషాలు అనేటివి పోవాలి, మనిషిగా జీవించాలి. మనిషిగా జీవించాలంటే, ఒక మానవత్వంతో జీవించాలంటే, గొప్ప పరివర్తన రావాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక 40 రోజులు ఈ దీక్ష చేసినట్లయితే మనిషిలో ఉన్నటువంటి చెడు మలినం అంతా కొట్టుకుపోతుంది. నేను గొప్పవాడిని, నేను పేదవాడిని, నా కులం గొప్పది, నా ఆస్తులు గొప్పవి అనుకునే వాళ్ళందరూ కూడా, మనుషులందరూ ఒకటే, సమాజంలో మనిషి అనేది జీవి, అందరితో సమానంగా ఉండాలి అన్నటువంటిది ఈ పూజా కార్యక్రమం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప యజమాని ఉంటాడు మాల వేసుకొని, అందులో పనిచేసే చిన్న పనివాడు ఉంటాడు. వెనక ఒక 2 నిమిషాలు అందరూ సహకరించాలి దయచేసి. ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు మంత్రి గారు, వినండి దయచేసి. పనివాడు ఉంటాడు, కానీ మామూలు సమయంలో ఆ పనివాడిని ఏం రా ఇక్కడ రా, లేకపోతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. కానీ మాల వేసిన తర్వాత స్వామి ఇక్కడ రా అంటాడు. సరే, ఒక ఈగో ఉన్న వ్యక్తి ఉంటే జనంలో మొక్కకపోవచ్చు, కానీ రూమ్లో పూజ చేసేటప్పుడు మాత్రం ఇద్దరు మొక్కుంటారు. మొక్కున్న తర్వాత మెల్లమెల్లగా ఆయనలోన మార్పు వచ్చేస్తుంది. ఆయన నేను తప్పు చేస్తున్నా స్వామి, నేను అందరం సమానమే కదని మళ్ళా మాల వేసుకొని పోయేటప్పుడన్నా మళ్ళీ ఒకరు మొక్కుకుంటారు. అంటే మనిషిలో ఉన్నటువంటి దేశము అన్నీ పోతాయి. ప్రతిరోజు అన్నదానం. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని బీజేపీ పార్టీకి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో తమను కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్టీ మహిళగా ఉండడం వల్లనే తనను అధికారిక కార్యక్రమంలో వివక్షతకు గురి చేస్తున్నారని ఎంపీపీ ఆరోపించారు. ఈ విషయంపై త్వరలో ఎస్టీ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. నమస్కారం. ఇక్కడ మనం అందరం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన మండలంలో ఉండి మన ఎమ్మెల్యే మనకు గౌరవం ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ ప్రోటోకాల్ పాటించట్లేదు. స్థానికంగా జెడ్పీటీసీకి, ఒక ఎంపీపీకి అసలు ఇక్కడ గౌరవం దక్కట్లేదు. చెక్కుల పంపిణీ విషయంలో కూడా మొన్న జరిగింది, అవకతవకలు చాలా జరిగాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షం చూపిస్తున్నారు. ఏ రకంగా అంటే, నేను నా లోకల్ చూపిస్తున్నారు. అదేవిధంగా ఒక ఎంపీపీ అనే మర్యాద లేదు, జెడ్పీటీసీ అనే మర్యాద లేదు. దానివల్ల మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రభుత్వ అధికారులు కూడా మాకు సరైన ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాల్సిన ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయడం కూడా బాగాలేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకు తొత్తుగా మారి మమ్మల్ని వేసి పడేస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి మాకు కలిగింది. కాబట్టి ఎమ్మెల్యే తప్పకుండా ఈ ధోరణి మీరు మార్చుకోవాలి, లేకపోతే ముందు జరిగే ప్రోగ్రాంలో కూడా తీవ్రమైన చర్యలు మేము ఖండిస్తామని మేము కోరుకుంటున్నాం. జల్సాల కోసం దొంగతనాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గంగాధర్ అనే దొంగ నారాయణపేట జిల్లా కేంద్రంలో గత నెలలో దొంగతనం చేసిన దొంగను అరెస్టు చేసిన నారాయణపేట పోలీసులు. తాళాలు వేసిన ఇల్లే ఆయన టార్గెట్. దానికోసం ఎవరికి అనుమానం రాకుండా ఒక్కడే తిరిగి తాళం వేసిన ఇల్లు కనిపించిందో నిమిషాల్లో ఇంట్లోకి ప్రవేశించి పూర్తి చేయడం ఆయన అలవాటు. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ వీధిలో నివాసం ఉంటున్న అబ్దుల్ గఫర్ అనే వ్యక్తి గత నెల 28వ తేదీన పట్టణంలో ఖతల్ హుసేన్ దర్గాలో జరిగే జాతరకు కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి వెళ్లగా అది గమనించిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గంగాధర్ అనే దొంగ రాడ్తో తాళం విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 బీర్వాలలో ఉన్న సుమారు 8 తొలాల బంగారం, 20 తొలాల వెండి, ₹1,00,000 నగదు అపహరించాడు. కానీ దొంగతనాలకు అలవాటు పడిన దొంగ ఈ రోజు నారాయణపేట బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు విచారించగా గత నెలలో జరిగిన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. 11 గంటల సమయంలో అశోక్ నగర్లో ఉన్న అబ్దుల్ గఫార్ అనే ఫుట్వేర్ యజమాని ఇంటికి తాళం వేసి వాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ తాళం వేసిన ఇంటి తాళం పగలగొట్టి అందులో ఉన్న 2 బీరువాలలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, అదేవిధంగా నగదును కూడా
దొంగిలించడం జరిగింది. అది నారాయణపేట పోలీస్ స్టేషన్లో ఆ రోజే ఫిర్యాదు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించిన అనుమానితుల్ని చాలామందిని విచారించడం జరిగింది. ఈరోజు బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి అతన్ని మా క్రైమ్ పార్టీ వాళ్ళు, నారాయణపేట పోలీస్ స్టేషన్కి చెందిన క్రైమ్ పార్టీ అతన్ని పట్టుకొని విచారిస్తే గత నెలలో నారాయణపేట అశోక్ నగర్లో జరిగిన దొంగతనం తానే చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద మళ్ళీ ఇక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గత నెలలో దొంగతనం చేసిన ఆ ఇంట్లో దొరికిన వస్తువుల్ని, నగదును వాడుకొని బంగారు వెండి వస్తువులు ఈరోజు ఏదైనా దొంగతనం చేసి హైదరాబాద్ కానీ లేకపోతే ఇంకేదైనా పెద్ద పట్టణానికి వెళ్ళి అమ్ముకోవాలనే ప్రయత్నంలో బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని ఆ దొంగ సొత్తుతో సహా పట్టుకోవడం జరిగింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సంపల్లి గ్రామంలో ఒక దళితుడు కాకుల బందెప్ప చనిపోవడంతో అతని శవాన్ని పూడ్చేందుకు గ్రామంలోని బొడ్రాయి నుండి ఊరేగింపుగా తీసుకెళ్తుంటే అగ్రవర్ణ కులాలు శవాన్ని బొడ్రాయి నుండి తీసుకెళ్లరాదంటూ అడ్డగించి వారిపై దాడులకు దిగడంపై దళిత సంఘాలన్నీ భగ్గుమన్నాయి. దాడులకు దిగిన వ్యక్తిపై SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి వారిని జైల్లో పెట్టాలంటూ ధ్వజమెత్తారు. దళితులపై మరోసారి దాడులు జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. నెక్స్ట్ మన జైరోస్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గారు. సంపల్లి గ్రామంలో కాకుల బందెప్ప అనే దళితుడు చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసము వాళ్ళ బంధువులు అందరూ కూడా కలిసి ఆ బందెప్పని బొందకాడికి తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు అందరూ కూడా ఈ మాదిగొల్ల శవము బొడ్రాయి వెంట పోతే ఈ ఊరికి శాపం జరుగుతుందని చెప్పేసి అగ్రకులాల వాళ్ళు కులం పేరుతోన్న మాదిగ లంచ కొడుకులారా మీరు ఇట్లా వెళ్ళిపోవద్దని చెప్పేసి తిడుతూ మరియు దాడి చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దళితులకు అక్కడ భయం, ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని SC/ST కేసు ప్రకారంగా అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా దళితులకు అక్కడ సాంఘిక బహిష్కరణ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ రోడ్ల మీద కంపలేసిండ్రు, ముద్దులేసిండ్రు. కాబట్టి తక్షణమే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా స్పందించి సంపల్లి గ్రామంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. జై భీమ్. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్టు పార్టీ CPI 95 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని మూలమల్ల గ్రామంలో CPI పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి M భీమన్న అధ్యక్షతన వహించారు. ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి K మోషా జెండాను ఎగరవేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, చెన్నప్ప, కృష్ణయ్య, కొండన్న, గ్రామ పంచాయతీ వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేస్తా ఉంది దేశంలో అంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అని మీరు గుర్తించాలి. మీరు కూడా చాలా మంది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసినప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏదో ఒక మూలన పేద ప్రజల కొరకు, కూలీల కొరకు, కార్మికుల కొరకు పనిచేస్తా ఉందని చెప్పి గుర్తించుతారు. అదేవిధంగా విశ్వాసాన్ని కూడా 90 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 96వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కార్మికులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. దేశంలో మనం చాలా పరిపాలన చూసుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పరిపాలన, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉంది. మరియు కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న కాలంలో కూడా అనేక అవకతవకలు, ఒడిదుడుకులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అవగాహన చేసే విధంగా, ప్రజలు చైతన్యం చేసే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతూ ఉన్నాయి. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజల పక్షాన
దశాబ్దాలుగా దేవాలయానికి ఉన్న రోడ్డును తవ్వి కొందరు వ్యక్తులు వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారని, దాన్ని ఎలాగైనా కాపాడాలని కోస్గి మండల యువకులు, ప్రజాప్రతినిధులు కోస్గి మహబూబ్ నగర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అధికార అండదండలతో పార్టీ నేతలే ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా దేవాలయ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. గతంలో వేసిన రోడ్డు, గవర్నమెంట్ వేసిన రోడ్డు ఏదైతుందో యథావిధిగా రోడ్డు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలి. మా డిమాండ్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ కాల్ చేయండి సార్. ఓకే సార్, జై హనుమాన్, జై హనుమాన్, భూ కబ్జాదారులను వెంటనే, భూ కబ్జాదారులను వెంటనే, భూ కబ్జాదారులను వెంటనే. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను కేవలం చెక్ పవర్ కు మాత్రమే వాడుకుంటున్నారని ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వాళ్లమే అని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ ప్రభుత్వంలో పదవులు అలంకరణప్రాయంగా ఉన్నాయి తప్ప ఎటువంటి అధికారాలు లేకుండా అవమానాలకు గురవుతున్నామని తెలిపారు. కాబట్టి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. సర్పంచులు, తెలంగాణ ఉప సర్పంచుల అందరికీ నిన్న మేము ఈ ఉప సర్పంచుల సంఘం తరపు నుంచి తెలంగాణలో ఉన్న ఉప సర్పంచులు 12,000 ఉప సర్పంచులు వేతనం, అట్లే జనరల్ బాడీ మీటింగు, దాని గురించి ఇప్పుడు దుబ్బాక గెలిచిన రఘునందన్ కలవడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఉండే గ్రామ సేవకులలో మేము ఎందుకంటే చులకనగా కనిపిస్తున్నాం కాబట్టి ఓన్లీ చెక్ పవర్కే పనికొస్తున్నాం. గ్రామ సేవకులు ఉండే కావలోళ్ళు కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, స్వచ్ఛ భారత్లో పనిచేసే వాళ్ళు కానీ, ఈ అంగన్వాడీలు, టీచర్లు ప్రతి ఒక్కరికి వేతనం ఉంది. మాకు మాత్రం వేతనం లేదు. వేతనంతో పాటు మాకు జనరల్ బాడీ మీటింగ్లో అలో చేయాలి. జనరల్ బాడీలో ఏం జరిగే సంగతి మాకేమీ తెలియకుండా అవుతుంది. సంతకాలు పెట్టాలంటే మేము తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంబీ చేసుకొని వస్తున్నారు కానీ పెట్టామంటే మాకు ఏంది అన్న సంగతి దాని మీద డౌట్లు కూడా ఉండే. మమ్మల్ని కూడా జనరల్ బాడీ మీటింగ్కి అలో చేయాలని చెప్పేసి మేము అన్నగారికి కలిసినాం, రఘునందన్ కలిసిన. ఆయన ఉండి కూడా ఒక మాట ఏంది, మీ 12,000 మంది ఉప సర్పంచుల తరఫున నేను దాన్ని ఖచ్చితంగా అడుగుతానని అసెంబ్లీలో ఒక మాట హామీ ఇచ్చిండు. మీరు కూడా ఈ విషయాన్ని ఉప సర్పంచులలో కూర్చొని ఒక మాట ప్రెస్ మీట్ పెట్టుకోవాలని కూడా అన్నగారు ఒక మాట నాకు హామీ ఇచ్చింది. వన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వన్పర్తి పట్టణంలోని గాంధీ చౌక్ చౌరస్తా దగ్గర వన్పర్తి పట్టణ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న వాహనంపై ఇద్దరు వెళ్తుండగా వారిని ఆపి వాహనానికి సంబంధించిన ధృవపత్రాలు చూయించమని అడగడంతో తడబడుతూ లేవని చెప్పారు. ఎస్ఐ వెంకటేష్ గౌడ్ కు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని వన్పర్తి పట్టణ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించగా వారు వన్పర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలో 29 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం పరుచుకొని శనివారం రోజు నిందితులను రిమాండ్ కు తరలించామని పాత్రికేయుల సమావేశంలో వివరాలు వన్పర్తి డీఎస్పీ కేఎం కిరణ్ కుమార్ వెల్లడించారు. ఇది ఇల్లు తీసినాక మేము మంచిగా ఆరాం తీసాం సార్. అట్లా నీ స్పీడ్ మంగ్యా నాయక్, డిక్యా నాయక్ ద్వారా కొన్నటువంటి ఒక 8 మంది విక్టిమ్స్, వాళ్ళని మనము సాక్షులుగా మనము కేసులో చిత్రీకరించడం జరిగింది. వీళ్ళిద్దరు కాకుండా అలాగే ఎండి ఖాదర్ అని చెప్పి ఇతను కూడా ఆటో డ్రైవర్, కడుకుంట్ల గ్రామస్తుడు. ఈ పెద్దగూడెం నేటివ్ ప్లేస్ కాబట్టి వీళ్ళిద్దరిది ఈశ్వరయ్యది, కృష్ణయ్యది. వాళ్లకు పరిచయం, ముందున్న పరిచయంతో ఈ ఖాదర్ కూడా కొన్ని బండ్లు అమ్మారు. ఆ ఖాదర్ కూడా వేరే వాళ్ళకి జెన్యూన్ బైక్స్ అన్నట్టు అమ్మడం జరిగింది, దొంగ బైకులు దొంగతనం చేసి. సో వాళ్ళ ఇంట్రాగేషన్ అయిపోయిన పిమ్మట టౌన్ సిఐ సూర్యానాయక్ గారు గోపాల్పేట ఎస్ఐకి కొంత బాధ్యత, అలాగే టౌన్ ఎస్ఐకి కొంత బాధ్యత, 2 టీమ్స్గా చేసి వీళ్ళందరినీ
అక్యూజ్డ్ పర్సన్స్ని తీసుకొని వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి నాటవెల్లి తాండా అలాగే పెద్దగూడెం అన్ని దగ్గరికి వెళ్ళి టోటల్గా 17 ఎక్సెల్ బైక్స్ ప్లస్ 12 మోటార్ సైకిల్స్ డిఫరెంట్ కేటగిరీస్ 29 మోటార్ సైకిల్స్ మొత్తం రికవర్ చేయడం జరిగింది రాత్రి. సో వాళ్ళని అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో మనం ఎఫెక్టివ్ అరెస్ట్ చేసి ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము. ఈ ఈశ్వరయ్య ఎవరైతే పెద్దగూడెం తాండా అతను ప్రీవియస్గా ఆటో డ్రైవర్గా చేస్తూ చాలామంది లేడీస్ని అటెన్షన్ ఆఫ్ డైవర్షన్ చేసి బంగారు దొంగిలించడం జరిగింది, వాళ్ళని డైవర్ట్ చేసి. అటువంటి కేసులలో మహబూబ్ నగర్ రూరల్, దేవరకద్ర, ఇతరత్ర పోలీస్ స్టేషన్లలో వనపర్తి టౌను, వనపర్తి రూరల్ ఈ పోలీస్ స్టేషన్లలో కూడా అటెన్షన్ ఆఫ్ డైవర్షన్ కేసెస్లో 2016, 2017 సంవత్సరాల్లో ఈ ఈశ్వరయ్య అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. ఈ 4-5 పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో జరిగిన కేసులలో. సో ఇతనికి నేర ప్రవృత్తి ఉంది గతంలో. అయితే ఈ కేసుల నుంచి బయటపడడానికి అడ్వకేట్స్కి పెట్టిన ఖర్చులు అలాగే కుటుంబ ఖర్చులకి డబ్బులు అవసరమయ్యి ఈ మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడము తండ్రి సహకరిస్తే గత 6 నెలలుగా వీళ్ళు 29 బైక్స్ తీయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్స్ కూడా తీసుకుంటే వనపర్తి జిల్లాలో టౌన్లో 6 బైక్స్, వనపర్తి రూరల్లో 1 బైకు, పెబ్బేర్లో 1 బైకు, కిలాగన్పూర్లో 2 బైక్స్, కొత్తకోటలో 1 బైక్. టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ గారి వారి బృందానికి చీర్ల ఈశ్వరయ్య అలాగే వాళ్ళ తండ్రి చీర్ల కృష్ణయ్య వీళ్ళిద్దరు కూడా పెద్దగూడెం వాసులు. వీళ్ళిద్దరు నిన్న ఒక మోటార్ సైకిల్ మీద వెళుతూ అనుమానాస్పద రీతిలో వీళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు వెహికల్ చెకింగ్లో వాళ్ళని క్వశ్చన్ చేసిన క్రమంలో వాళ్ళు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఎస్ఐ గారు అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన క్రమంలో వాళ్ళు గత 6 నెలలుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో ముఖ్యంగా సంతలు జరిగిన సందర్భాల్లో ఎక్కడైతే సంతలు జరుగుతాయో క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసేది హ్యాండిల్ లాక్ లేనటువంటి వెహికల్స్, అలాగే కీ ఇగ్నిషన్ దగ్గర పెట్టేసి మర్చిపోయి అర్జెంట్ వర్క్ మీద ఏదైనా దుకాణంలోకో సంతలోకో పోయిన వాళ్ళ వెహికల్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని దొబ్బుకుంటూ ముందుకు తీసుకుపోయి తర్వాత మాస్టర్కి ఉపయోగించి స్టార్ట్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు. ఈ క్రమంలో ఈ పెద్దగూడెం తాండాకు చెందినటువంటి మంగ్యా నాయక్ అలాగే డిక్యా నాయక్ వీళ్ళిద్దరు కూడా నాటవెల్లి తాండాకు చెందిన వాళ్ళు. ఈ ఇద్దరిని మీడియేటర్స్గా వాడుకుంటూ ఈ మంగ్యా నాయక్ దగ్గర ఈ ఈశ్వర్ ఒక 50,000 రూపాయలు తీసుకొని ఉంటాడు గతంలో. ఆ డబ్బుల రిటర్న్ పేమెంట్లో భాగంగా ఈ బైక్ ఇతనికి ఇవ్వడము మంగ్యా నాయక్కి. ఆ మంగ్యా నాయక్ ఆ బైక్ పైన డబ్బులు కట్ చేసుకొని మిగతా డబ్బులు తర్వాత ఇతర బైకులు కూడా అదే కోస్గి 1 బైకు, కర్నూలు జిల్లాలో 1 బైక్, టోటల్గా 29 బైక్స్ మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది గత 6 నెలల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. సో ఈరోజు వీళ్ళందరినీ ఈశ్వరయ్య వాళ్ళ తండ్రి కృష్ణయ్య అలాగే ఈ మీడియేటర్స్గా ఎవరైతే దొంగిలించిన బైక్స్ని జెన్యూన్ కస్టమర్స్కి అమ్మి వాళ్ళని మోసం చేశారో ఈ మీడియేటర్స్గా ఉన్న మంగ్యా నాయక్ అలాగే డిక్యా నాయక్ అండ్ ఖాదర్ వీళ్ళు టోటల్ 5 మందిని ఈరోజు కోర్టులో రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ సేకరించి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి రాత్రంతా కష్టపడి 2 టీములు 2 ఎస్ఐలు ముఖ్యంగా టౌన్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వాళ్ళను పర్యవేక్షించినటువంటి వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సూర్యానాయక్ గారిని ఎస్పీ మేడం గారు అలాగే ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే వాళ్లకు సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఉన్నతాధికారులు ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ఈ ప్రెస్ కవరేజ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో ప్రోటోకాల్ చిచ్చు ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు.
వెల్లడి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.